వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏం పవన్ చాలా ఘాటుగా పెట్టావు టైటిల్. దీని మీద ఏం మాట్లాడాలి అంటే ఇంక్లూడింగ్ నీ గురించి కూడా నువ్వు మాట్లాడుకుంటున్నావంటే ఎస్ డెఫినెట్గా సార్, వై నాట్? నా గురించి నేను కాకపోతే ఇంకెవరు మాట్లాడుకుంటారు? అలాగే జర్నలిజం అనే దానికి కూడా, ఎందుకంటే నిన్న మిత్రులు చాలామంది కొన్ని మంచి చక్కటి పాయింట్లు మెన్షన్ చేశారు ఈ పర్టికులర్ దానికి సంబంధించి. సరే, బిఫోర్ దట్ మనం ఒక చిన్న వీడియో చూద్దాం. ఇది పాతది, చాలా పాత వీడియో ఇది. ఈ వీడియో ఒక్కసారి మనం చూసి అప్పుడు మాట్లాడుకుందాం. నేను జగన్మోహన్ రెడ్డి గారికి మీ ద్వారా విన్నపం చేస్తున్నాను. దయచేసి నాకు తెలుసు, మా నాయకులు నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి, వాజ్పేయి గారి దగ్గర నుంచి, అద్వానీ గారు, రాజ్నాథ్ సింగ్ గారు, అరుణ్ జైట్లీ గారు ఎంత గౌరవం ఇస్తారో, ఆయన అంత ఆవేదనగా, ముఖ్యమంత్రి గారు అంత ఆవేదన అందరూ చూస్తారు, రాష్ట్ర ప్రజలందరూ ఆవేదనగా చేస్తా అంటే వెకిల్ నవ్వులు ఏంటది? అది సైకో మెంటాలిటీ, తప్పకుండా సైకో మెంటాలిటీ. నేను విశాఖపట్నంలో మాకు అదృష్టం ఉంది. సైకో. ఈ వీడియో ఎవరో తెలుసా అండి? 2014-19 మధ్యకాలంలో కామినేని శ్రీనివాస్ గారే మాట్లాడినటువంటి మాటలవి, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి. ఈ వీడియోలో చాలా స్పష్టంగా ఆయన చిక్కటి చిరునవ్వులు చిందిస్తూ పక్కనే కూర్చున్నాడు. అంటే ఆ రోజు కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని ఏ విధంగా, ప్రతిపక్షంలో ఉండి కూడా ఏ విధంగా వాళ్ళు అక్కడ అవమానించారు, ఆయన ఆవేదనతో మాట్లాడుతూ ఉంటే సైకోలాగా అక్కడ నవ్వుతున్నాడు అని చెప్పని కామినేని గారు అన్నటువంటి మాటే. ఆ రోజు పట్టించుకోలే. నిన్న బాలకృష్ణ గారు వంతు, ఇండస్ట్రీ పెద్దలందరూ కలిసి ఆ సైకో గాడిని కలవడానికి అన్నప్పుడు ఇది కూడా పట్టించుకోలేదు. అంటే ఇక్కడ నాకు అనిపిస్తోంది ప్రధానంగా రెండు పార్శ్వాలుగా పెట్టినటువంటి టైటిల్కి మాట్లాడుకోవాలి కాబట్టి జస్టిఫికేషన్ రెండు పార్శ్వాలుగా మనం దీన్ని మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఈ టాపిక్ తోటి, జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అంటే ఆయన కోపం రావట్లేదా? ఆయన కార్యకర్తలకి బీపీఎన్ రావట్లేదా? ఈ పాటికి తెలుగుదేశం పార్టీ మీద గతంలో దాడి జరిగినట్టుగా ఎక్కడ దాడులు ఇవేం లేవే. అంటే ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే చాలా కన్స్ట్రక్టివ్గా జనసేన, తెలుగుదేశం పార్టీ లేదు మెగాస్టార్ వర్సెస్ ఇది అన్నట్టుగా తీసుకొచ్చేసి అటు ఇండస్ట్రీని ఇటు రాజకీయ పరంగా ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టేయాలి. ఇంకా మాట్లాడితే, టు బి ఫ్రాంక్ టు సే, దీన్ని ఎవరన్నా తప్పుపడతారేమో నాకైతే తెలియదు. ఎందుకంటే నేను నుంచి చాలామంది మిత్రులు కూడా మాట్లాడుతున్నారు దీనికి. కూటమి నైతికతని దెబ్బతీయడానికి, కూటమి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం కోసం అని చెప్పి కమ్మ వర్సెస్ కాపు ఇదే మళ్ళీ వీళ్ళు ఇక్కడ చిచ్చు పెట్టాలి అని ట్రై చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. దాంట్లో భాగంగానే కాపు నేతలతోటి కాపు వాళ్ళని తిట్టించడం కానీ, లేదంటే కమ్మ వాళ్ళని తిట్టించడం కానీ ఇలా చేస్తున్నారు. సామాజిక వర్గ పరంగా కులాల మధ్య చిచ్చు పెడుతూ ఈ ఇద్దరి సఖ్యతని విడగొట్టి దాంట్లో పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు అని చెప్పి చాలామంది వ్యాఖ్యానించారు. ఎందుకు ఈ మాట అంటున్నాను? జర్నలిజానికి దీనికి ఏంటి సంబంధం అంటారా? పత్రికల్లో ఎవరి వాయిస్ వాళ్ళు రాస్తూనే ఉంటారు. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరకు వచ్చేసరికి ఈ స్ట్రాటజీ, నేను సాక్షి పేపర్ ఒకసారి మీరు చూడండి, టైటిల్ ఏం రాశారండి వాళ్ళు అక్కడ. నిన్న జరిగినటువంటి దానికి మెయిన్ పేపర్ ఫ్రంట్ పేజ్ మీద వాళ్ళు రాసినటువంటి రాత, చిరు ఎవడు, అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే బాలకృష్ణ అనుచిత వ్యాఖ్యలు. చిరంజీవిని బాలకృష్ణ అనేశారు అని రాశారు తప్ప జగన్మోహన్ రెడ్డిని సైకో అన్నారు అని ఎందుకు రాసుకోలేదు? ఒక మాజీ ముఖ్యమంత్రిని మాకు హోదా ఇవ్వాలి, మాజీ ముఖ్యమంత్రి అని పిలవరా, పులివెందుల ఎమ్మెల్యే అనే పిలుస్తారా అని నానాయాగి చేశారు కదా నిన్న సభా సమయం మొత్తం అంతా కూడా శాసనమండలిలో. మరి ఇప్పుడు ఎందుకని చెప్పి సాక్షి పత్రికలో సదరు ఎడిటోరియల్ రాసినటువంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అని అంత అలాగా అవమానిస్తారా అని చెప్పి ఎందుకని రాయలేకపోయారు? పోని కింద ఎక్కడన్నా పూర్తి స్థాయిలో పెట్టారా అని చూస్తే ఓవరాల్గా రాసినటువంటి ఎడిటోరియల్లో, పరిశ్రమ పెద్దలు మాజీ సీఎం జగన్ కలిసిన సందర్భంగా గట్టిగా ఎవడూ అడగలేదు అంటూ చిరంజీవిని ఉద్దేశించే వ్యాఖ్య, మాజీ సీఎం వైఎస్ జగన్ పైన బాలకృష్ణ పరుష వ్యాఖ్యలు, మాజీ సీఎం వైఎస్ జగన్ మీద పరుష వ్యాఖ్యలు అంటే ఏమన్నారని రాయలా. అదే వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి అసలు పూర్తి వాస్తవాలు బయటికి రాకుండానే నారాసుర రక్త చరిత్ర అని అక్కడ రాసేస్తారు. ఇదే పవన్ కళ్యాణ్ గురించి దత్తపుత్రుడు, ప్యాకేజ్ స్టారు, లేదంటే 3 పెళ్ళిళ్ళు 4 పెళ్ళిళ్ళు ఇష్టం వచ్చినట్టు సభల్లో ఇన్ని మాట్లాడేస్తారు. కానీ ఆయన దగ్గరికి వచ్చేసరికి ఆయన ఎవరు ఏమనలేదు. ఇక్కడ ఆనాడు 2014-19 మధ్యకాలంలో కామినేని శ్రీనివాస్ గారు సైకో మెంటాలిటీ అని అన్నది గుర్తులేదు. ఇక్కడికి వచ్చేసరికి నిన్న బాలకృష్ణ గారు సైకో అన్నది కూడా గుర్తు లేకుండా పోయింది.
రెండు పార్టీల కార్యకర్తలు అభిమానులు ఒకసారి ఇది గమనించండి దయచేసి, ఇది ఒక పాయింట్ గమనించండి. ఇది జర్నలిజంలో సరికొత్త అదే సినిమా ఉంటుంది నానిది మహానుభావుడు ఏదో ఉంటుంది, అందులో ఉంటుంది కదా వైద్య శాస్త్రంలోనే గణిత శాస్త్రంలోనే అద్భుతం అన్నట్టుగా ఇది జర్నలిజంలోనే ఒక కొత్త కోణం కింద తీసుకోవాల్సిందేమో. డబుల్ స్టాండర్డ్ ఆఫ్ ద వర్డ్స్, డబుల్ స్టాండర్డ్ ఆఫ్ ఎడిటోరియల్ జర్నలిజం అసలు ఎక్కడా లేదు. మొత్తం ఎడిటోరియల్లో ఎక్కడా కూడా కనీసం నన్ను సైకో అన్నారు అన్నటువంటిది ఫ్రంట్ పేజ్లో లేదు. వేరేస్ మాట్లాడితే ఈనాడు మాకు ఇచ్చెప్పాలి, ఆంధ్రజ్యోతి ఇచ్చెప్పాలి అన్నారు సరా, ఇక్కడ సభా సమయం అని పెట్టి టైటిల్లో సినిమా నటుల్ని అవమానించడం జగన్ సాడిస్ట్ మనస్తత్వానికి నిదర్శనం కామినేని. చిరంజీవి గట్టిగా అడిగాకే జగన్ వచ్చి సినిమా పెద్దల్ని కలిశారన్నది అబద్ధం. అప్పట్లో ఎవరు గట్టిగా అడగలేదు, ఎవరు రాశారు కానీ అక్కడ ఎవడు గట్టిగా అడగలేదు అని రాస్తే అయిపోయేది. ఏదైతే వివాదం మీద తీసుకొచ్చారో అక్కడ రాస్తే అయిపోయేది. తర్వాత ఇక్కడ వీళ్ళు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇక్కడ కూడా సైకో అన్నది ఏం పెట్టలేదు అనుకోండి. ఈ పాయింట్లో కూడా చాలా గట్టిగా ఇది అని చెప్పి అన్నారు తప్పితే ఏం లేదు. సో ఇక్కడ ఎలా అయిపోయిందంటే మన అన్నా పర్వాలేదు వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టేయాలి, ఇది ఎస్టాబ్లిష్ అవ్వాల్సినటువంటి పాయింట్. మన ఏమన్నా పర్వాలేదు, దాన్ని మనం ఎక్కడ ఎప్పుడు ఉపయోగించుకోవాలి అనేటువంటిది. ఇప్పుడు మాట్లాడరు చూడండి, ఇక్కడ నన్ను సైకో అన్నారని ఇక్కడ మాట్లాడరు. మళ్ళీ ఎన్నికల ప్రచారం ఏదో వచ్చింది అనుకోండి, అప్పుడు మొదలు పెడతారు. అప్పుడు చూసారా బాలకృష్ణ సైకో అన్నాడు, ఇది అన్నాడు అని చెప్పి అప్పుడు మొదలు పెడతారు. వీళ్ళు సభల్లో తిట్టినటువంటి భాష, మాట్లాడినటువంటి భాష పవన్ కళ్యాణ్ గారిని అత్యంత జుగుప్సాకరంగా వారి తల్లి గారిని కూడా అవమానించినటువంటి భాష, ఇవేమీ మనకు గుర్తుండవు. బేసిక్గా మనకు అస్సలు గుర్తుండవు అది. సో వాళ్ళకి కావాల్సింది ఇదే, ఈయనగాల్సిన నక్కల పాలు చేసినట్టు ఇంత కష్టపడి అందరూ కలిసి కూటమి కింద వచ్చి చేసిన దాన్ని తీసుకెళ్ళి వాళ్ళ ముందు పెట్టేదానికి. దీనికి ఇది మన జర్నలిస్టులు చేసేటువంటి పనిలో ఇది ఒక పాయింట్. అయితే నిన్న మీరు కావాలంటే మీరు గూగుల్ చేయండి, గూగుల్ కూడా అక్కర్లేదు, జస్ట్ యూట్యూబ్ ఓపెన్ చేయండి. యూట్యూబ్ ఓపెన్ చేసి నిన్న ఉన్నటువంటి వార్తలు బాలకృష్ణ అబౌట్ చిరంజీవి, ఏం అక్కర్లేదు, జస్ట్ బాలకృష్ణ అబౌట్ చిరంజీవి ఇది ఒక్కటి టైప్ చేయండి యూట్యూబ్లో, మీకు కింద థంబ్నెయిల్స్ వస్తాయి. బావకి భారం ఎందుకు బాలకృష్ణ, బాలయ్యను కూడా వదలని చిరంజీవి, అసెంబ్లీలో జగన్ని సైకోగాడు అన్న బాలకృష్ణ. అంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఏ పదం మనం వాడుతున్నాం, ఏం చెప్తున్నాం అనేటువంటిది ఇవి. ఇక వరుసగా ఆ థంబ్నెయిల్స్ చూస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెట్టుకుంటూ వెళ్ళిపోయారు. బాలకృష్ణ వర్సెస్ నాగబాబు, అసలు శాసనమండలిలో నిన్న బాలకృష్ణ గారు లేరు, నాగబాబు తోటి ఫైర్ అయిపోయారని మళ్ళీ పాత వీడియోలు తీసి దాన్ని నాకున్న ఒకే ఒక ప్రాణ స్నేహితుడు చిరంజీవి అని చెప్పి అది ఒకటి. తర్వాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు వర్సెస్ బాలకృష్ణ, దాని మీద థంబ్నెయిల్స్లో వీళ్ళు పెట్టేటువంటిది. బాలకృష్ణ తరఫున చిరంజీవి గారికి నేను క్షమాపణ చెప్తున్నా పవన్ కళ్యాణ్ అని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి బాలయ్య చేసిన ముమ్మాటికి తప్పే అంటూ అది. ఇక్కడ తర్వాత భైరవ మీడియా అని ఇంకో ఛానల్ ఏదో ఉందండి, వాళ్ళు పెట్టిన థంబ్నెయిల్ అయితే అసలు చూస్తే మరి చిరంజీవి గారి అభిమానులు ఏమనాలో నాకైతే తెలియదు. చిరంజీవి ఏం పీకాడు బొచ్చు అంటూ వాళ్ళు పైన పెట్టినటువంటి థంబ్నెయిల్స్. సిగ్గుండద్దా ఏం టైటిల్స్ పెట్టుకుని మనం అన్నం తింటున్నాం? నిజమే, యూట్యూబ్ మీద ఆదాయం వస్తుంది, కొంచెం కొద్ది గొప్ప ఆదాయం వస్తుంది, ఓకే. ఛానల్స్ పెట్టిన వాళ్ళు ఎవరైనా సరే ఊరికే కొంతమంది ప్రమోషన్ పెట్టుకుంటారు, కొంతమంది పార్టీ పరంగా పెట్టుకుంటారు, కొంతమంది జీవన భృతి కోసం పెట్టుకుంటారు, తప్పలేదు ఏ రకంగా పెట్టుకున్నా ఏం చేసినా. కానీ మనం చెప్పేటువంటిది, మనం మాట్లాడేటువంటిది ఏ స్పష్టత ఉంది, ఎదుటి వాళ్ళకి అర్థమవుతోందా లేదా, ఎటువంటి రాతలు మనం రాస్తున్నాం, ఏం టైటిల్స్ పెడుతున్నాం. అక్కడ నిన్న ఇదే పెట్టాను, అసెంబ్లీలో చిరంజీవిపై బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు అని. అసెంబ్లీలో బాలకృష్ణ జగన్ మీద సంచలన వ్యాఖ్యలు అని ఇదే పెట్టి, సంచలనం ఏమున్నాయా సంచలనం, అందులో ఏం పెడుతున్నారు టైటిల్స్ అని అడిగారు. ఈ వీటికంటేనా? ఇంకా మీరు వెళ్ళండి కిందకి, హిస్టరీకి వెళ్ళండి, కొన్ని వందల వేల వీడియోలు కనిపిస్తూ ఉంటాయి. నిజంగా ఇద్దరు కుటుంబ సభ్యుల్ని కూడా ఎంత డెరోగేటివ్గా పెట్టినటువంటి టైటిల్స్ ఉన్నాయో. గతంలో ఇందుకే కదా ఒక టీవీ ఛానల్ మీద దాడి జరిగినప్పుడు ఇలాంటి టైటిల్స్ పెట్టినందుకే కదా. ఇది ఆ జర్నలిజం అనిపించుకోవడం. మనకు సిగ్గు లేదు బేసిక్గా. సెన్సేషనలిజం లేదంటే ఎవరో చూడరు, ప్రజలు దానికి అలవాటు పడిపోయారు. ఏం అలవాటు పడిపోయారు దానికి?
సభ్య సమాజం ఆదరించేటువంటి విధంగా మాట్లాడితే చూడనని ఏమైనా చెప్పారా? భాష బాగుంటే చూడమని ఏమైనా చెప్పారా? ఎందుకు ఈ దౌర్భాగ్యపు రాతలు రాయడం, ఈ దౌర్భాగ్యపు కూతలు కూయడం? ఆ నోట్లకి హద్దు అదుపు అనేది ఏమీ లేకుండా దీని మీద మళ్ళీ పెద్ద పెద్ద క్లాసులు బీగుతారు, అడుగుతారు ఇంకా నువ్వెవడరా పెద్ద జర్నలిస్ట్వి అని చెప్పి చాలామంది. అభిమానులు కాస్త అర్థం చేసుకోండి ఏ విధంగా అవుతోంది చిచ్చు అనేటువంటిది. అగైన్ కమ్ బ్యాక్ టు ద ఫస్ట్ పాయింట్. ఈ ఇద్దరి మధ్యలో చిచ్చు పెట్టి చలి కాచుకోవడం కోసం అక్కడ ఎదురు చూస్తున్నారు వాళ్ళు. రాష్ట్ర విచ్ఛిన్నం కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు. రాష్ట్రానికి ఒక మంచి పేరు ఉండకూడదని చెప్పి ఎదురు చూస్తున్నారు వాళ్ళు. ఇది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారో నాకు తెలియట్లేదు. పొరపాటున ఏదైనా ఒక చిన్న మాట ఒకసారి వచ్చింది అంటే, ఎందుకంటే ఒకసారి ఆవేశం అందరికీ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో తట్టుకోలేనంత ఆవేశం వస్తుంది నిజంగానే. ఎదుర్కొంటే వాళ్ళని ఏం మాట్లాడతామో తెలియదు. మన తిరుమల విషయంలో నేను మాట్లాడిన దానికి తర్వాత ఎందుకో రిగ్రెట్ అవ్వాల్సి వచ్చింది. కానీ నేను అనుకున్నాను లేదు ఖచ్చితంగా ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ మాట మాట్లాడాల్సిందే. వాళ్ళకంటే తక్కువ చేసి అయితే మనం మాట్లాడడం లేదు. వాళ్ళు చేసినటువంటి తప్పుకి అట్లీస్ట్ ఇలా కూడా మాట్లాడకపోతే కష్టం. ఇంకా ఏదో మీరందరూ వచ్చి ఇనప కడ్డీలతోటి కర్రలతో కొట్టండి, నేను మాత్రం నెమలేకతో కొడతాను అన్న సందంగా ఉంటే పనికి రాదు అని. అలాంటి తప్పులు చేసిన వాళ్ళకి అలాగే ఇవ్వాలి. కానీ మన భాష, భావ వ్యక్తీకరణ ఇవన్నీ ఒక పద్ధతిగా ఉంటే ప్రజలు, ప్రేక్షకులు ఏమైనా చూడనని చెప్పారా? చదవనని చెప్పారా పాఠకులు? ఎందుకు పెరుగుతున్నాయి సర్క్యులేషన్స్? ఎందుకు దిగజారిపోతున్నాయి కొన్నింటికి? ఇది ఇప్పుడు చెప్తారు జర్నలిజం అంటే ఏమిటి, ఏం చెయ్యాలి అనేది పాఠాలు చెప్తారు మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ జర్నలిజంలో డిగ్రీలు చేసి ఇచ్చిన బ్యాచే ఉన్నారు. చాలామంది పెద్ద పెద్ద దాంట్లో పనిచేసేవాళ్ళు, సీనియర్ మోస్ట్లు ఉన్నారు. వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తోంది. వాళ్ళ ఆధ్వర్యంలో ఇటువంటి భాషా ప్రావీణ్యత అంతా కూడా నడుస్తుంది. ఇలాగా భాషను కూనీ చేసి జరిగిన దాన్ని జరగనట్టుగా, జరగని దాన్ని జరిగినట్టుగా, ఇష్టం వచ్చినట్టు ప్రజల్ని మభ్యపెట్టడం అనేది ఒక పాయింట్ అయితే, సఖ్యతతో సాగిపోతున్నటువంటి కూటమిని అనిశ్చితి గురి చేయడానికి, అలజడి రేపడానికి వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలో భాగంగా జరుగుతున్నటువంటిది. దానికి చాలామంది జర్నలిస్టులు వత్తాసు పలుకుతూ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇక కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు ఒక సెన్సేషనలిజం అన్న పేరుతోటి ఈ దరిద్రగొట్టు థంబ్నెయిల్స్ ఇవన్నీ పెట్టడం. నిన్న పవన్ కళ్యాణ్ గారు అసలు అసెంబ్లీ సమావేశాల్లోనే లేరు. వైరల్ ఫీవర్ తోటి ఆయన పాపం ఇంట్లోనే ఉన్నారు. అక్కడి నుంచి ఇంకా తగ్గకపోతే ఇంకా మెరుగైన చికిత్స కోసం అని చెప్పి హైదరాబాద్ వెళ్తున్నారని. దీని మీద కూడా ఆఖరికి ఆయన ఆరోగ్యం మీద కూడా ఆఖరికి ఇష్టారీతిని మాట్లాడేటువంటి వాళ్ళే. ఊళ్ళో హాస్పిటల్ ఉంది, వైద్యం చేయించుకుంటాం, సరే తగ్గలేదు, పెద్ద హాస్పిటల్కి వెళ్ళాలనుకుంటాం, వేరే చోటుకి వెళ్తాం, తప్పే ఉంది దాంట్లో? విజయవాడ చాలామంది ఉన్నారు, విజయవాడ గుంటూరు ఎక్కడికైనా వెళ్ళి చేయించుకోవచ్చు కదా అని. ఆయన పర్సనల్ ఆయనకు ఉన్నటువంటి ఫ్యామిలీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ ఉండొచ్చేమో. అలాగే ఇక్కడ కుటుంబం ఉంది కదా, వాళ్ళకి కుటుంబ సభ్యులను కలవడానికి కూడా రావచ్చు కదా, తప్పే ఉంది? అబ్బే మనకి ఇవే వద్దు, మనకి రాజకీయం, మనకి అక్కడ మంచి మసాలా కావాలి, ఆ మసాలాతోటి కుమ్మేసుకోవాలంతే. ప్రజలు పిచ్చేవాళ్ళు పాపం చూసేవాళ్ళు. ఆ తమ్నైల్ ఒకటి ఉంటుంది, లోపల మ్యాటర్ ఇంకోటి ఉంటుంది. ఎందుకు పనికిరానటువంటిది. అసలు చిరంజీవి గారు అన్నని మాటలను అన్నట్టు, బాలకృష్ణ గారు అన్నని మాటలు అన్నట్టు ఎన్ని తమ్నైల్స్, ఎన్ని పాత వీడియోలు పెట్టారో నిన్నటి సంఘటనకి సంబంధం అనేది లేకుండా. నిన్నే పుట్టుకొచ్చేసాయి మళ్ళీ నిన్న కొత్తగా పాత వీడియోలన్నీ తీసుకురావడం. మళ్ళీ ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అనేది జరుగుతోంది. నిన్న శాసనసభలో వంగలపూడి అనిత గారు, రాష్ట్ర హోంమంత్రి, ఒక చట్టాన్ని ప్రవేశపెట్టడానికి, ఇంక్లూడింగ్ రఘురామకృష్ణరాజు గారు, డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆయన కూడా సజెస్ట్ చేశారు. ఏంటంటే ఇలాంటి తప్పుడు రాతలు రాసేటువంటి వాళ్ళు నాట్ ఓన్లీ జర్నలిస్టులు అండి, సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా చాలామంది. నిన్న ఒక్కసారి చూడండి అనిత గారి ప్రసంగం, అందులో ఇలాంటివన్నీ కూడా హైలైట్ అవుతాయి. హైలైట్ అయితే మళ్ళీ ఎక్కడ ఇబ్బంది వస్తుందో అని చెప్పి. అలాగే డిఎస్సి 16,347 మందికి పట్టాలు ఇస్తూ ఉంటే, ఉపాధ్యాయ పట్టాలు ఇస్తుంటే వాళ్ళ ఆనందాన్ని చూస్తూ అక్కడ ఉంటే ముఖ్యమంత్రి గారును విద్యాశాఖ మంత్రి మీడియా మొత్తం కవర్ చేసింది దేన్ని? అబ్బే 16,000 ఉద్యోగాలు కూటమి ప్రభుత్వం ఇచ్చేసింది అంటే ఇంకే ఉంది, లోకేష్ మాట నిలబెట్టేసుకున్నాడంటే ఇంకే ఉంది, మనకు పోతుంది కదా పరువు, తీయండ్రా మొత్తం మన బ్యాచ్ అందరిని అని చెప్పి దింపారు. చెత్త వాగుడు వాయడానికి, చెత్త రాతలు రాయడానికి. ఇది వాళ్ళు చేసినటువంటి పని. 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత
వచ్చిన వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఎన్ని అడ్డంకులు ఎదురొచ్చినా ఎన్నిసార్లు ఇబ్బంది పట్టినా చేసినటువంటి ఆ గొప్ప కార్యక్రమంలో మేము టీచర్లుగా వచ్చామండి, మాకు చాలా గర్వకారణంగా ఉంది, మేము వచ్చినందుకు, మాకు ఉద్యోగం దొరికినందుకు అని చెప్పి ప్రభుత్వానికి మంచి పేరు వాళ్ళు తీసుకొస్తూ ఉంటే దాన్ని మేము చూపించాం. మేము చేయాల్సిందంతా మాకు ఇదే, ఈ కులాల రొచ్చు, కులాల దీంట్లో పడి వీళ్ళిద్దరి మధ్యలో చిచ్చు పెట్టాలి, మేము మాత్రం పబ్బం గడుపుకోవాలన్నట్టుగా వైఎస్ఆర్సీపీ చేసినటువంటి వికృత క్రీడ. అంటే కేవలం వైఎస్ఆర్సీపీ ఒక్కటే అని కాదు, రాజకీయంగా ఇలాగే జరుగుతుంది, చాలా వరకు కూడా ఇదే జరుగుతుంది. బట్ నిన్నున్నటువంటి దానికి, రాష్ట్రంలో ఉన్నటువంటి అనిశ్చితికి ఈ రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలామంది కారణం అవుతున్నారు. తద్వారా ఏమవుతుందంటే జర్నలిస్టుల్లో కూడా ఒక చీలిక, కొంతమంది అటు కొంతమంది ఇటు. నాలాంటి వాడు వచ్చి మంచి చెడు అని చెప్తున్నా, కూటమిని విమర్శించేటువంటి వీడియో ఒక్కడు కూడా చూడ్డు. నేను పవన్ కళ్యాణ్ ఏదో అనేసాను, లేదంటే చిరంజీవి గారిని ఏదో అనేసాను, ఆయన తక్కువ చేశాను, బాలకృష్ణ గారిని తక్కువ చేసేసాను, వీటి మీద పెట్టినటువంటి దృష్టి ప్రభుత్వం ఒప్పు చేసింది అన్న దాని మీద, ప్రభుత్వం తప్పు చేసింది అన్న దాని మీద, ప్రజల సమస్యల మీద ఏం మాట్లాడుతున్నాం అనే దాని మీద ఒకసారి దృష్టి పెడితే అప్పుడు ఇలాంటి వాళ్ళు ఎవరైతే తప్పుడు రాతలు రాస్తున్నారో వాళ్ళకి కాస్త బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతారు ప్రజలు కూడా. సో మీరే చెప్పాలండి, వీళ్ళే చెప్పాలి, బుద్ధి చెప్పాల్సింది మీరే. సో ఇక్కడ కంక్లూడింగ్, ఇంతకు మించి ఎక్కువ మాట్లాడక్కర్లేదు, ఎందుకంటే ఈ సందర్భం మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఈ జర్నలిజం అనేటువంటి దాని మీద, ఎవరు తప్పుడు రాతలు రాస్తున్నారు అనేటువంటి దాని మీద ఖచ్చితంగా వస్తూనే ఉంటుంది. సో జగన్మోహన్ రెడ్డి గారిని సైకో అన్న వాళ్ళ పేపర్ కానీ వాళ్ళ ఛానల్ కానీ పట్టించుకోవు, ఆయన కూడా పట్టించుకోడు. ఎప్పటి నుంచి 2014 నుంచి ఆయన్ని సైకో అంటున్నా సరే ఆయన పట్టించుకోడు. పాట కూడా పెట్టారు తెలుగుదేశం వాళ్ళు, సైకో పోవాలి సైకిల్ రావాలి అని చెప్పి, అయినా సరే ఆయన పట్టించుకోడు. ఏమన్నా అంటే డెరిగేటరీ కామెంట్ చేస్తున్నారని సజ్జల లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు వస్తారు, పూర్తిగా పార్టీని సమాధి చేసేదాకా వాళ్ళు నిద్రపోరు. ఈయనకి మాత్రం అర్థం కాదు, నాలాంటి వాడు చెప్పినా అర్థం చేసుకోలేడు జగన్మోహన్ రెడ్డి గారు. ఏం చేస్తాం, ఏం చెప్పేది లేదు. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.